హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ నేవీ అనమాట. ఇదైతే మనకి ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఏదైతే ఉందో జనవరి 2027 బ్యాచ్కి సంబంధించి ST27 అంటారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది 24th అనమాట, జనవరి 2026. ఇంకా 24th February 2026 ఈజ్ లాస్ట్ డేట్ అనమాట. ప్లస్ దీనికి అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి వేరియస్ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, అలాగే నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్, అలాగే ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, అలాగే ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంటుంది, అలాగే సబ్మరైన్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇంకా ఎలక్ట్రీషియన్ బ్రాంచ్ ఉంటుంది, ఇంకా సబ్మరైన్ టెక్నికల్ ఎలక్ట్రికల్ ఇలా ఉంటాయి అనమాట బ్రాంచెస్. వీటిలో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. BE BTech ఇన్ ఎనీ డిసిప్లిన్ 60% మార్క్స్తో మీరు కంప్లీట్ చేసుకున్నా, లేదంటే కనుక ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ లేదంటే ఫైనల్ సెమ్ చదువుతున్నా కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే కనుక జనవరి 2027కి అయితే మనకి ఈ యొక్క కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ లోపల మీరు కంప్లీట్ చేసుకోండి డిగ్రీ, ఆ యొక్క ప్రూఫ్ని మీరు చూపెట్టగలిగితే దీనికి మీరు ఇప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మన ఎడ్యుకేటివ్ బ్రాంచ్లో ఒక 76 దాకా ఉన్నాయన్నమాట. దీనికి మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ ఇది ఇచ్చారనమాట. 2 జనవరి 2002 అలాగే 1 జూలై 2007 మధ్య కనుక మీరు బారని ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ పైలట్, అలాగే నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అంటే NAOO అనమాట. వీటికి సంబంధించి కూడా ఇక్కడ మన ATC ఇక దాదాపుగా ఒక 63 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి కూడా మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి ఎదురుగా మనకి ఏజ్ ఇచ్చారనమాట, చూసుకోవచ్చు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్, ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అవి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేదనమాట. అలాగే ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా లేదు. ఇంకా చూసుకుంటే SSB ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ యొక్క అకాడమిక్ మెరిట్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి SSB ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. కనుక గతంలో అకౌంట్ ఉంటే కనుక దీంట్లో ఇక్కడ డైరెక్ట్గా అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. మొదటి ఇక్కడ కరస్పాండెన్స్ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారు అనేది క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి, సేవ్ అనాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంట్ అంటే మీకు కనుక గతంలో మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ క్రియేట్ అనే అకౌంట్ అని ఉంది. ఇక్కడ బై సెట్టింగ్ అప్ అనే అకౌంట్ యూ కెన్ అప్లై టు జాయిన్ ఇండియన్ ఆర్మీ. ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. లేదు మీరు గతంలో రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఈమెయిల్ ID అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి మనం డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీరు రిజిస్టర్డ్ విత్ ఆధార్ వర్చువల్ ID లేదంటే రిజిస్టర్డ్ వితౌట్ ఆధార్ అని ఉందన్నమాట. మీరు ఆధార్తో అవ్వచ్చు, లేదంటే వితౌట్ ఆధార్తో అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ వర్చువల్ ID నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క కన్సెంట్ ఏదైతే ఉందో టిక్ ఆన్ చేయాలన్నమాట. అంటే మీకు తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు, అది తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆధార్లో ఉన్నటువంటి దాంతో అయితే డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. అది టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆధార్ కాకుండా అదర్ కార్డ్స్ అయితే ఓటర్ ID ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఏదైనా పర్వాలేదు అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. సెండ్ OTP అంటే మీకు OTP వస్తుంది. OTP అయితే మీరు ఆ యొక్క మొబైల్ నెంబర్కి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నెక్స్ట్ ఫామ్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్ ఫామ్లో మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యొక్క సర్నేమ్ ఇచ్చుకోవచ్చు. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, లేదంటే మీ యొక్క మదర్ నేమ్ ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే ID కార్డ్ నెంబర్ ఇచ్చారో అది ఇక్కడ కనపడుతుంది, చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్, మంత్, తర్వాత డే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో పర్మనెంట్గా రిసైడ్ అయి ఉన్నారో అదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడ్, సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సింగిల్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది అనమాట. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు విజిబుల్ మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఆ యొక్క మోల్స్ 2 అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా
అట్లాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ పాన్ కార్డు ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. అలాగే ఓటర్ ఐడి ఉంటే ఎస్, లేకపోతేనో పాస్పోర్ట్ ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. రేషన్ కార్డు ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీరు హైయెస్ట్గా ఏ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీఏనా, బీకామ్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకొని దాని ప్రకారం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏదైనా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ కానీ ఏదైనా లాజిస్టిక్స్లో అలాగా పీజీ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ కోసం మనకి ఇక్కడ 6 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. 6 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ మనం సెకండ్ కన్ఫర్మ్ చేయాలి. ఈ బాక్స్లో ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలన్నమాట. ఐ అగ్రీ టు సబ్స్క్రైబ్ టు అలర్ట్స్ ఫర్ ఎంట్రీ ఓపెనింగ్స్ టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఈ రెండు నెక్స్ట్ సేవ్ అయితే మీరు చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ ఐడి వచ్చింది. మన ఈమెయిల్ ఐడికి అయితే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇఫ్ నాట్ వెరిఫైడ్ విత్ ఇన్ 24 hours, మనమైతే ఆ ఈమెయిల్కి వచ్చినటువంటి లింక్ అయితే వెరిఫై అయితే చేయాలి విత్ ఇన్ 24 hours. లేకపోతే కనుక అది అయితే డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ లాగిన్ ఉందన్నమాట. లాగిన్ అయితే ఇవ్వాలి. లాగిన్ అంటే ఇక్కడ మనం మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు రిజిస్టర్ చేసినప్పుడు అయితే మీరు ఇక్కడ ఏ స్టేట్ అయితే ఇచ్చారో ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనాలి. సో సేవ్ అన్నాం అనమాట. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయితే ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లాగిన్ అయితే అయ్యానమాట. లాగిన్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి కరెంట్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. అక్కడికి వచ్చారనుకోండి, అక్కడికి వస్తే ఏమవుతుందంటే మనకి ఇలా వస్తాయి. ఆఫీసర్, అగ్నివీర్ ఉంటుంది. మరి ఆఫీసర్స్ తీసుకోవాలన్నమాట. ఆఫీసర్ తీసుకుంటే ఎస్ఎస్సి వచ్చింది ఇక్కడ మనకి January 2027 బ్యాచ్కి సంబంధించి 24th January అంటే ఈరోజు స్టార్ట్ అవుతుంది. 24th February 2026 టైం అయితే ఉంది. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట, చూసుకోవచ్చు. ఇంకా ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట, అప్లై చేసుకునేది. దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడైతే మనకు నోట్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే మీరు మోర్ దెన్ 1 బ్రాంచ్ లేదంటే క్యాడర్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు ఒకే అప్లికేషన్ సరిపోతుంది. అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. సో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. మల్టిపుల్ బ్రాంచెస్కి ఒకే అప్లికేషన్ అనేది సరిపోతుందన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక మీరు ఇక్కడ ఇవన్నీ చదువుకున్న తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఈ 3 టిక్ ఆన్ చేయాలి. అప్లై నవ్ అనాలి. ఇక్కడ ఏంటంటే 10th యొక్క సర్టిఫికేట్ ప్రకారం లేదంటే మార్క్ షీట్ ప్రకారం మీకు ఫుల్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది పూర్తి నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా. అలాగే మీకు ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్ అంటే మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి స్టేషన్ ఇవి ఆటోమేటిక్గా వచ్చాయన్నమాట, గ్రే కలర్ వెనకాల. అలాగే ఇండియన్ నేషనాలిటీ ఆటోమేటిక్ వచ్చింది. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, మోల్స్ ఇవి కూడా ఆటోమేటిక్గా వచ్చినాయి. నాకు రాకపోతే ఎంటర్ అయితే చేసుకోవాలి. డొమిసైల్ అంటే ఇందాక చెప్పినట్టుగా పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్, మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో దానిని, ఎక్కడైతే మీ స్థిర నివాసం ఉంటుందో దాన్ని డొమిసైల్ అంటారు. ఆ స్టేట్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ అనమాట దాంట్లో కూడా. ఇక్కడ డొమిసైల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్నీ వస్తున్నాయి అనమాట, మనకి కొత్తవన్నీ వస్తున్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇది టిక్ ఆన్ చేసిన తర్వాత మీ యొక్క 12 digit ఆధార్ కార్డు తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలి ఇక్కడ. అదే కాకుండా మీకు కనుక పాన్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టి దాని నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఓటర్ ఐడి ఉంటే కనుక ఇది ఎస్ పెట్టుకో దాని నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్పోర్ట్ ఉంటే ఎస్ పెట్టి దాని నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే రేషన్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టి దాని నెంబర్ ఎంటర్ చేయాలి. ఏదైనా మీకు లేకపోతే నో పెట్టేసేసేసి సరిపోతుంది అనమాట. కానీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రం తప్పనిసరిగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్లో అయితే మనం ఉన్నాం అనమాట. అంటే ఎడ్యుకేషన్ పర్టికులర్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఇది ఉంది, అంటే ఎంట్రీ నేమ్ ఉందన్నమాట. ఎస్ఎస్సిలో ఏ పర్టికులర్ ఎంట్రీ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు వరుసగా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 01/2027కి సంబంధించినటువంటి అన్నీ ఆ యొక్క ఎంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. బీఏ, బీటెక్, బీకామ్, బీఎస్సీ, బిఎస్
అలాగే బీసీ ఎల్ఎల్బి, బీపీఈడి, బిఏ, బీబీఏ అలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే దీనికి సంబంధించినటువంటిది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే డిగ్రీ చేశారు క్వాలిఫికేషన్ ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ప్రకారం హైయెస్ట్ స్ట్రీమ్ అనమాట. మీరు ఏ బ్రాంచ్లో అయితే ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది చేశారో ఇక్కడ అన్నీ అయితే ఉంటాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇక్కడకి వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా కంప్లీటెడ్ ఫైనల్ అంటే ఫైనల్ కంప్లీట్ అయిపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు కనుక ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక లాస్ట్ ఇయర్లో ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా మార్క్స్ అవైలబుల్ సిజిపిఎల్ సిస్టంలో ఉందా, ఇంకా కూడా పర్సంటేజ్ సిస్టంలో ఉందా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సిజిపిఏ ఇస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. అంటే 5 సెమిస్టర్స్ వరకు ఆ యొక్క పర్సంటేజ్, లేకపోతే కనుక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏదైనా ఉంటే కనుక 7 సెమిస్టర్స్ వరకు ఆ యొక్క సిజిపిఏ, లేదంటే పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి క్యాండిడేట్ టైప్ రెగ్యులర్, డిప్లొమానా, ఇంటిగ్రేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్ డైరెక్ట్ రెగ్యులర్ అయితే ఇంటర్మీడియట్ అలాగా ఇది రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు మీరు డిగ్రీ చేసిండే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిప్లొమా తర్వాత డిగ్రీ అలాగా చేసింటే కనుక ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 5 సెమిస్టర్స్ వరకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంకా టోటల్గా మొత్తం మీద మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనమాట ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ನಲ್ಲಿ 2 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. డిగ్రీ మీరు ఏ యూనివర్సిటీలో చేశారో, ఏ కాలేజీలో చదువుకున్నారో ఎంటర్ చేసుకోవాలన్నమాట. మార్క్స్ మెమోస్ దగ్గర పెట్టుకొని కాలేజీ స్టేట్ అది ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది అనేది ఆ యొక్క కాలేజీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనమాట, లేదంటే డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్ పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ లేకపోతే సిజిపిఏ సిస్టమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీ సిజిపిఏ సిస్టమ్ ఉంటే కనుక ఆ సిజిపిఏని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. కన్వర్ట్ యువర్ సిజిపిఏ టు మార్క్స్ అండ్ దెన్ ఎంటర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. కన్వర్షన్ ఆ యొక్క డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి 1 MB వరకు అనమాట పీడిఎఫ్లో. మార్క్స్ తీసుకుంటే కనుక డైరెక్ట్గా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ అనమాట ఇక్కడ మొత్తం మీద అగ్రిగేట్ అనమాట, మొత్తం మీద అగ్రిగేట్ 2 ఇయర్స్ మీద మీ టోటల్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి అనమాట. మీరు చేసినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ ప్రకారం ఇక్కడ టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇక్కడ లేని సబ్జెక్ట్ ఏదైనా మీరు ఇక్కడ దీనిని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట, ఏదో ఒకటి మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకుని టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ రోడ్ని మీరు డిలీట్ కావాలని చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఆప్షనల్. మీకు ఇక్కడ మన ఇంటర్మీడియట్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ 3 ఆప్షన్స్ మనం అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి అగ్రిగేట్ కోసం అనమాట. ఆ యొక్క పర్సంటేజ్ కోసం ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికోసం ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్ షీట్ నెంబరు లేదంటే రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఇంటర్మీడియట్కి స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే 10th క్లాస్కి సంబంధించి మార్క్స్, సిజిపిఏ సిస్టమ్. సిజిపిఏ ఉంటే కనుక కన్వర్ట్ యువర్ సిజిపిఏ టు మార్క్స్ అండ్ దాన్ని ఎంటర్ అని చెప్తున్నారు. 10th క్లాస్ కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. మార్క్స్ అయితే డైరెక్ట్గా టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మార్క్ షీట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ స్టేట్ చదువుకున్నారు, 10th క్లాస్ బోర్డు ఏంటి, ఇంకా కూడాను 10th క్లాస్ మార్క్ షీట్ అయితే 1 MB వరకు ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ఇక్కడ మనకి పాసింగ్ సర్టిఫికెట్ అనమాట, 10th క్లాస్కి సంబంధించి ఇదైతే మార్క్ షీట్, ఇక్కడైతే సర్టిఫికెట్ 1 MB వరకు పీడిఎఫ్లో. ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఈ మార్క్ షీట్ ఈ సర్టిఫికెట్ 2 కలిపి ఉంటాయి అనమాట కొన్ని బోర్డ్స్లో. అలాగైతే కనుక ఉంటే అటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక మార్క్ షీట్ 2 times అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ షీట్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అదే సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అయితే చేసుకోవాలన్నమాట.
అలాగే 10th టోటల్ ఇంగ్లీష్ మార్క్స్ మొత్తం ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మిలిటరీ రికార్డ్ ట్యాబ్ అనమాట. ఇక్కడ డూ యూ హ్యావ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మీరు ముందు కనుక గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి కనుక ఆ యొక్క డ్యూటీస్ నుంచి కనుక డిశ్చార్జ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎన్రోల్డ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మీరు గతంలో కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక ఎన్రోల్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బికి, మీరు గతంలో కనుక ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ అది ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్, ఇంకా టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మీకు కనుక పిఏబిటి అంటే పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ కనుక మీరు గతంలో కనుక ఫెయిల్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీకు కనుక కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సిపిఎల్ హోల్డర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. 2 MB వరకు అన్నమాట. క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక మర్చెంట్ నేవీ పర్సనల్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దాని యొక్క నేవీ పర్సన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా డూ యూ హ్యావ్ ఏషియన్ క్యాడెట్ కోర్ప్స్ ఎన్సిసి కనుక మీకు సర్టిఫికేట్ ఉంటే అది ఆర్మీలో ఉందా, నేవీలో ఉందా, ఎయిర్ ఫోర్స్లో ఉందా, వింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడ్ అంటే ఏనా, బీనా, సీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ఎన్సిసి యూనిట్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనమాట, మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా డిస్ట్రిక్ట్, స్టేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మిస్లేనియస్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ జాబ్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారానే ఎలాగ తెలిసింది అనేది, సోషల్ మీడియా అనేది. ఇంకా కూడా మీకు ఈ నేవీలోకి జాయిన్ అవడానికి మిమ్మల్ని ఏదైతే మోటివేట్ చేసిందో దాని గురించి అడుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ చేశారా, లేకపోతే ఇక్కడ నేవీ యాడ్స్, ఇంకా కూడా దేని నుంచి అని చెప్పేసి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా కిందకి రావాలి. డూ యూ నో, మీకు కనుక స్విమ్మింగ్ కనుక వచ్చి ఉంటే ఎస్ పెట్టే, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ పర్పస్ అనమాట. అండ్ విల్ హ్యావ్ నో రోల్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. ఇదైతే మిస్లేనియస్ డీటెయిల్స్ అనేది జస్ట్ ఫర్ రికార్డ్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఏదంటే ఇవన్నీ పార్ట్ కాదనమాట, భాగం కాదు. సో మీకు కనుక స్విమ్మింగ్ వస్తే చేసి పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు జాబ్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఎంప్లాయిడ్ పర్సన్, మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ కనుక మీరు ఎంప్లాయిడ్ అంటే జాబ్ చేస్తూ ఉంటే వేసి పెట్టాలి. పెడితే కనుక ఇక్కడ ఎస్ పెడితే కనుక కంపెనీ నేమ్, ఇంకా కూడా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, సపోజ్ ఇక్కడ 1 అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఎంటర్ చేస్తే కానీ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అపాయింట్మెంట్ లెటర్స్ కానీ, జాయినింగ్ లెటర్స్ కానీ, పే స్లిప్స్ కానీ ఏవో ఒకటి ఉండాలి. నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇది అప్లోడ్స్ సెక్షన్ అనమాట. డాక్యుమెంట్స్ నాట్ రీడబుల్ ఫర్ ఎనీ రీజన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. మీరు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కానీ ఇంకా కూడా అవి అయితే మీరు అప్లోడ్ చేయకూడదు అనమాట. చక్కగా మనకి ఓపెన్ అయ్యేటటువంటి ఫార్మేట్లో ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్, అలాగే ఇక్కడ బీటెక్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్, ఆల్ సెమిస్టర్స్ ఉన్నటువంటిది ఒకటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా డొమిసైల్ అంటే స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నా, పర్మనెంట్ రెసిడెంట్, ఆ యొక్క స్టేట్ రెసిడెంట్ ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకేదైనా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేసుకోవాలి. యాడ్ మోర్ అంటే ఇంకా కూడా మీకు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది, అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది,
ప్లస్ ఇక్కడ ఈ ట్యాబ్లో అయితే మనకి ఏంటంటే ఈ యొక్క స్ట్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి మన ఒక ప్రయారిటీ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ హైడ్రో కావాలంటే హైడ్రో, లేకపోతే ఎన్ఏఓఓ కావాలంటే ఎన్ఏఓ, లేకపోతే ఏటీసీ కావాలంటే ఏటీసీ, అలాగనమాట. ఏ ప్రిఫరెన్స్ మీకు ఎలా కావాలంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట. ఏది వద్దనుకుంటే మీకు నన్ను అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎలాగైనా పర్వాలేదు, మీరు దాన్ని ఆ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. ఈ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వద్దనుకుని మీరు నన్ను అయితే పెట్టేసుకొని అన్ని నన్ను ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా వాలంటీర్ ఫర్ సబ్మెరైన్ ఆర్మ్, ప్లస్ మీకు కనుక ఈ యొక్క సబ్మెరైన్ ఆర్మ్కి సంబంధించిన వాలంటీర్గా కనుక మీరు వెళ్ళాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మీకు మెడికల్గా బాగా స్ట్రాంగ్గా ఫిట్గా ఉండాలి. అలాగే మన CDT ఉంటుంది అనమాట, 3 years మినిమం అలాగా ఉంటుంది అనమాట. సీలో మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఒక సబ్మెరైన్లో టెక్నికల్గా మెడికల్గా బాగా ఫిట్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేయొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్ని ట్యాబ్స్లో అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. మీరు ఒక్కొక్క ట్యాబ్ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అన్నీ చూసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా, అలాగే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారు, లేకపోతే కనుక మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు, జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉండి సబ్మిట్ చేస్తే కనుక మీకు SR అడుగుతుంది, అంటే కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఎస్ పెడితే కనుక యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ అప్లికేషన్ నెంబర్ ఈస్ ఓన్స్ అని వస్తుంది, మీరు నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మీ అప్లికేషన్ స్టేటస్ కోసం ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట. అలాగే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇలా వస్తుందన్నమాట. ఏంటంటే జనవరి 2027కి సంబంధించి ఈరోజు నేను అప్లై చేశాను కాబట్టి వ్యూ ఉంటుంది, అప్లికేషన్ చూసుకోవచ్చు, కాబట్టి ఎడిట్ కూడా